ఓం నమ శివాయ. హలో, నేను మీ క్రాంతిచారి. సో తమిళ చూసి కదా మనం వచ్చేసి అరుణాచల్ టెంపుల్ గా వెళ్తున్నాం ఇప్పుడు. సో ప్రెసెంట్ వచ్చేసి మనం అయితే కాచిగూడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. సో ఇప్పుడు ట్రైన్ స్టార్ట్ అవుతుంది కొంచెం సేపట్లో. సో వీడియో మొత్తం ఎండ్ వరకు అయితే చూడండి. మనం వచ్చేసి అరుణాచలం బ్లాగ్ అనమాట ఇది. సో చాలా మన లేట్ అవుతుంది కూడా ఇప్పుడైతే ట్రైన్ కి అయితే ఎక్కుతున్నాం. చలో గైస్, ఇగో మనం ఇప్పుడు వచ్చేసి ఏంటంటే పాలక జంక్షన్ అయిపోతే మధ్యాహ్నం ఒక స్టేషన్ లో అయితే ఆగినాం మనము. సో ఇక్కడైతే ఫ్రెష్ అయితే అయినాం. సో బ్రష్ అవన్నీ చేసుకున్నాం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ట్రైన్ లో అయితే బ్రష్ ఇట్లా చేసి కొంచెం మీరు చూసినట్టయితే ఇక్కడ చూస్తారు కదా పబ్లిక్ అయితే అందరు దిగిరు. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ట్రైన్ అయితే అవుతుంది. హాఫ్ అన్ అవర్ 1 అవర్ ట్రైన్ అవుతుంది అని చెప్పారు. సో అట్లని చెప్పి అయితే అందరైతే దిగి నేచర్ చూస్తున్నారు అనమాట బయట ఎట్లుంది అని అయితే. చలో మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మనం మళ్ళీ అరుణాచలం టెంపుల్ దగ్గరికి వెళ్ళినాకైతే మీ అందరికి చూపిస్తా టెంపుల్ ఎట్లుంది ఏందని, ఆడ పబ్లిక్ ఎట్లుంది ఏంది మీకు అయితే అప్డేట్ ఇస్తాను. ఎవరైతే ఇంకా రాని వాళ్ళు ఉన్నారో అరుణాచలం టెంపుల్ కి అయితే వచ్చేయండి. మేమైతే ఫస్ట్ టైం అయితే వెళ్తున్నాం. ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేస్తున్నా. మీరు బి ఒకసారి వెళ్ళినాక నాకైతే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయాలి ఎట్లా అనిపించింది ఏందని. చలో మళ్ళీ లేట్ ఎందుకు మళ్ళీ కలుద్దాం మన అరుణాచలం టెంపుల్ లో. చలో ऑटो 20 रुपीस है बस स्टैंड काट के लिए. ఫైనల్లీ అయితే మనం చూసినట్టయితే ఇంకా అరుణాచలం టెంపుల్ అయితే వచ్చేసాం. సో ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. ఈరోజు వచ్చేసి ఏంటంటే ఈరోజు నైట్ ఇప్పుడు టైం వచ్చేసి 7:38 అవుతుంది. మనం వచ్చేసి ఇప్పుడు గిరి ప్రదక్షిణకి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో వచ్చేసి 14 కిలోమీటర్స్ ఓవరాల్ టెంపుల్ ఉంటుంది. సో అయితే చూడండి. సో మళ్ళీ కలుస్తాం. మళ్ళీ మీకు వీడియో మొత్తం అయిపోయిన తర్వాత లైక్ 14 కిలోమీటర్స్ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ కలుస్తాం మీకు గిరి ప్రదక్షిణ అయిపోయినాక. చలో మళ్ళా గైస్ అయితే గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. సో అయితే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. సో చూస్తారు కదా వెనకాల నా బ్యాక్ సైడ్ అయితే మన గోపురం అయితే కనిపిస్తుంది. రేపు పొద్దున అయితే ఫ్రెష్ అయితే ఇక్కడైతే రావాలి దర్శనం కోసం. గిరి ప్రదక్షిణ అయిపోయిందని చెప్పి ఒకసారి అయితే టెంపుల్ గాయస్ ఇగో మున్నాడైతే పంచ కట్టుకుండు. గాయస్ ఇప్పుడైతే మనం అయితే ఇంటి దగ్గర అయితే మనం ఫ్రెష్ అయినాం. ఇక్కడ రూమ్ తీసుకున్నాం కదా. సో అక్కడైతే ఫ్రెష్ అయిపోతే అరుణాచలం టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. నైట్ వచ్చేసి మనం గిరి ప్రదక్షిణ చేసినాం. సో వచ్చేసి 14 కిలోమీటర్స్ శివాన్ని తలుచుకుంటా చాలా పీస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది గిరి ప్రదక్షిణ. సో ఇప్పుడు వచ్చేసి అరుణాచలం టెంపుల్ కి అయితే ఇప్పుడు స్టార్ట్ అయినాం ఫ్రెష్ అయితే. సో టెంపుల్ దగ్గర నుంచి అయితే మనం లోపల వ్యూ ఎట్లుంది ఏంటని అయితే చూసాం. సీరియస్లీ చెప్తున్నా ఎవరైతే అటెండ్ చేయలేరు మన అరుణాచలం టెంపుల్ అయితే కంపల్సరీ రావాలి. ఒక్కసారి వస్తే మళ్ళీ మీ ఫ్రెండ్స్ అందరినీ అయితే తీసుకొని వస్తారంటున్నా. చాలా మన లేట్ ఎందుకు మనం కంటిన్యూ చేస్తుంటే మనం కలుద్దాం మళ్ళీ ఇచ్చారు. సో గైస్ ఫైనల్లీ అయితే మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం యాక్చువల్లీ. సో నా బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు టెంపుల్ కనిపిస్తుంది కదా. సో టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. సో దర్శనం ఎట్లయితే ఏందని అయితే మీతో అయితే షేర్ చేస్తా. చలో కంటిన్యూ చేస్తున్నాడు. దర్శనం వెళ్ళినాము. దర్శనం లైన్ అయితే వచ్చాం. అయితే ఎంతలో అయితే ఉన్నారు కదా. స్టార్ట్ అయింది దర్శనం అయితే. లోపల పోయినాక చూసాం వ్యూ ఎట్లున్నాను. వాటర్ అయితే చాలా మంచిగా అనిపిస్తుంది. వాటర్ చాలా మంచిగా అనిపిస్తుంది. గ్రీన్ కలర్ అనిపిస్తుంది కలర్ అయితే. నేచురల్ వాటర్.
గోపురం లోపలికి వచ్చినాం పైన చూస్తున్నారా శివయ్య మొగడ అరుణాచలం దర్శనం అవుతుంది ఒక ముందుకు పోతే అయిపోతుంది ఫైనల్లీ దర్శనం దగ్గరకు వచ్చేసాం శివాయ ఓం నమః శివాయ శివాయ ఓం నమః శివాయ సో గాయస్ చూసి కదా మన అరుణాచలం బ్లాగ్ ఎట్లా ఏంటనైతే ఎవరైతే రాలేరో కంపల్సరీ రావాలి అరుణాచలం అట్లుంది వైబ్ అయితే అక్కడ చలో మనం లేట్ అయితే మనం నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం మీ అందరికి అరుణాచలం బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం మళ్ళా అందరం సెలవు